వివాహం వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది, ముహూర్తం రేపే. కృష్ణుడు రాలేదు. అసలు ఈ బ్రాహ్మడు వెళ్ళాడా లేదా, అక్కడ దాకా వెళ్ళగడిగాడా లేదా, దగ్గరకు వచ్చేసింది ముహూర్తం. ఏం చెయ్యాలి నేను? లగ్నం వెళ్ళి వివాహముంగదిశ ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు విననో వృత్తాంతము బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడేటికి తడస నా యత్నంబు సిద్ధించునో భగ్నం వై చనునో విరిక్షికృతమే భంగిన్ ప్రవర్తించునో. ఆ బ్రహ్మ నా నుదుట ఏం రాశాడు? ఇంకా రాలేదేమిటి? ఈ అగ్నిజ్యోతనుడైన బ్రాహ్మణుడు అసలు అక్కడికి వెళ్ళాడా? ఘనుడా భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. అవ్వ, అమ్మాయే నన్ను రమ్మంటోందా అని తప్పుగా భావించాడా? ఆ కృష్ణుడు విని కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో. ఒకవేళ వచ్చేసాడా? ఏమైంది? ఏం జరిగింది? ఈశ్వరుండనుకూలించ తలంచునో తలపడో. ఏం జరిగిందో నాకేమీ తెలియట్లేదు. నా భాగ్యం ఎట్లున్నదో, నా భాగ్యం ఎలా ఉందో కదా అని ఆమె ఏకాంత మందిరంలో ఒక అలంకరణ చేసుకోదు, ఒక ఆహారాన్ని స్వీకరించదు, వీణ వాయించదు. కృష్ణుడు రాలేదు, కృష్ణుడు రాలేదు అనే ఆరాటంలో దిగులు పడిపోతూ తల్లికి చెప్పుకోవటానికి లేదు. నిజానికి ఎవరైనా ఒక కూతురు తన బాధని తల్లికి చెప్పుకుంటుంది. ఇక్కడ తల్లికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలా అని విచారిస్తున్న సమయంలో అగ్నిజ్యోతనుడు కనిపించాడు. ఇహ ఆమె ప్రాణం లేచొచ్చింది. అప్పుడు అగ్నిజ్యోతనుడు చాలా తెలివిగా ముందరే ఆమె ఆరాటాన్ని తీర్చేటట్టుగా మెచ్చ భవద్గుణోన్నతి, అలనాడు హనుమంతుడు చెప్పినట్టుగానే రాముడి ప్రాణం ఊరటపడినట్టుగానే ఇక్కడ కూడా మెచ్చ భవద్గుణోన్నతి కమేయధనావళులిచ్చ నాకు తా వచ్చ సుదర్శనాయుధుడు. అమ్మా, నీ గుణాలన్నీ మెచ్చుకున్నాడు, సుదర్శనాయుధుడు వచ్చేశాడు. రాక్షస వివాహమున నిన్ను కొనిపోవు నీ సచరితంబు భాగ్యమును సర్వము ఫలించనేడు కన్యక. అమ్మాయి, నీ అదృష్టం పండింది, నీ భాగ్యం అన్నీ కూడా ఫలించాయి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో ఇహ ఆమెకు ఆనందానికి అంతు లేదు. ఆహా, ఎంత పని జరిగింది అని ఎంతో ఆనందంతో జలజాతేక్షణు తోడి తెచ్చితివి, జలజాతేక్షణుణ్ణి వెంట పెట్టుకుని తీసుకుని వచ్చావా? నా సందేశముని చెప్పి నన్ను నిలువంబెట్టితి, నా సందేశం చెప్పి నా ప్రాణాలని నిలబెట్టావు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు కనుక రాకపోతే, కృష్ణుడు కనుక నన్ను వివాహం చేసుకోకపోతే నా ప్రాణాలు నిలిచేవి కావు.